ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఇందాక మనం మాట్లాడుకున్నాము మార్కెట్ అంతా కూడా పాజిటివ్గా వెళ్తుంది అండ్ జీడిపి రేట్ కూడా మనకి 8.2 వరకు ఉంది అండ్ పాజిటివ్గా చాలా బాగుంది, ఎప్పుడు లేని అంతగా పెరిగింది అని అన్నారు. బట్ మనకి ఐఎంఎఫ్ చూసుకుంటే మన ఇండియాకి సి గ్రేడ్గా ఇచ్చింది. అంటే ఇది జీడిపి రేట్ బేస్ చేసుకొని ఇస్తుందా? ఆ గ్రేడ్స్ అనేవి ఏంటి, అసలు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇండియన్ జీడిపి గ్రోత్ రాగానే అపోజిషన్ అందరూ క్రిటిసైజేషన్ బీన్ చేశారండి. ఇన్అడిక్వేట్ డేటా ఐఎంఎఫ్ అనేది సి గ్రేడ్ కింద చేశారు అని చెప్పేసి. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఈ ఐఎంఎఫ్ వాళ్ళు ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు ఓన్గా వాళ్ళు గ్రేడ్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు జీడిపి గ్రోత్ గురించి క్వశ్చన్ చేయట్లా, డేటా వ్యాలిడేషన్ కోసం చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఈవెన్ చైనా కూడా గ్రేడ్ సీనే, అది ఇండియా కాదు, ఈవెన్ చైనా కూడా సీనే. కాబట్టి ఇండియాకి ఒకదానికి సి అని అనడానికి ఏం లేదు. సో బేసికల్గా ఈ డేటా క్వాలిటీకి వాళ్ళు గ్రేడ్లు ఇస్తారు. ఏబిసిడి ఇలా 4 గ్రేడ్లు ఇస్తుంటారు అనమాట. ఒకటి ఏ గ్రేడ్ అంటే ఏంటంటే సర్వేలెన్స్ ఉండి మోర్ డ్యామ్ షూర్గా ఉన్న డేటాకి ఇస్తాం, వాళ్ళు ఏ ఇస్తారు. చాలా రేర్ ఏ ఇవ్వటం అనేది. అంటే సర్వేలెన్స్ అంటే మన పోయి చెక్ చేసుకోవచ్చు. అది ఏ గ్రేడ్ అనేది అంత డేటా రాదు, అంత డేటా రాదు. అంటే బి అనుకోండి, కాకపోతే షార్ట్ కమింగ్స్ ఉంటాయి, బట్ బ్రాడ్గా అది యాసెప్టబుల్ అనమాట. అది బి గ్రేడ్. అంటే సి గ్రేడ్ అనుకోండి, అంటే సమ్వాట్ సర్వేలెన్స్ నువ్వు దాస్తాను అనమాట డేటాని. సపోజ్ ఇప్పుడు ఇండియా వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇన్ఫ్లేషన్ డేటాకి బేస్గా తీసుకునేది వాళ్ళు 10 years బ్యాక్ డేటా తీసుకుంటారు. 10 years బ్యాక్ డేటాని ఇన్ఫ్లేషన్ తీసుకుంటారు. బట్ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయినాయి కదా, ఎర్నింగ్స్ కావచ్చు, స్పెండింగ్ కావచ్చు, అన్ని కూడా. అందుకని డేటా అంత ప్రాపర్గా లేదని వాళ్ళు సి ఇచ్చారనమాట. అంటే సర్వేలెన్స్ సిస్టమ్ లేదు, పైగా డేటా ఎలా కలెక్ట్ చేస్తున్నారు కూడా వాళ్ళ దగ్గర ఉండలేదు అనమాట. అందుకని అనమాట సి అది. అంటే డి అంటే లేదు, అసలు ఈ డేటా నమ్మడానికి వీలు లేదు అన్నట్టు అనమాట. అంటే ఈ డేటా అంత ప్రాపర్ గా లేదు, ఇన్వాలిడ్ అని చెప్పలేరు, ప్రాపర్ గా కలెక్ట్ చేయలేదు అనమాట డేటాని. అట్లా వాళ్ళు ఏబిసిడి 4 గ్రేడ్లు ఇస్తారు. ఏది ఐఎంఎఫ్ ఏ డేటా రిలీజ్ చేసినా సరే. ఏ అంటే విత్ సర్వేలెన్స్ తోటి, అంటే ఎవిడెన్స్ సహా ఇస్తారు అనమాట నీకు ఆ డేటా ఎలా వచ్చింది అనే దానికి ఎవిడెన్స్ సహా. బి అంటేనేమో బ్రాడ్ గా యాక్సెప్టబుల్ అనమాట, కొంత డేటాకి నీకు సర్వేలెన్స్ సిస్టమ్ ఉండదు. అండ్ థర్డ్ వన్ అనుకోండి, అంటే దాంట్లో సర్వేలెన్స్ అసలు లేదనమాట, అందుకని డేటా క్వశ్చనబుల్ అనమాట సి అంటే. అంటే డి అనుకోండి, అసలు ఆల్మోస్ట్ మ్యానిపులేటెడ్ డేటా అనుకోవచ్చు. అంతేగాని జీడిపి గ్రోత్ మీద అయితే దీన్ని బేస్ గ్రేడ్స్ ఇవ్వడం అయితే జరగదు. వాళ్ళు ఒక జీడిపి అని కదా, వాళ్ళు ఇచ్చే డేటా అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన ఇండియన్ జీడిపి గ్రోత్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ వాళ్ళు చూసేటప్పుడు డేటాని వాళ్ళు చూసారనుకోండి, ఒకటి నేషనల్ అక్యురల్స్ డేటా, అండ్ ప్రైస్ డేటా, అంటే గవర్నమెంట్ ఫినాన్స్ డేటా, అండ్ ఇంటర్నల్ సెక్టర్ స్టాటిస్టిక్స్, అండ్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్, అంటే ఇంటర్నల్ సెక్టర్ కన్సిస్టెన్సీ, ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ తీసుకొని వాళ్ళు ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు శాంపిల్ కలెక్షన్లో కొన్నిటికి ఏ గ్రేడ్ ఇచ్చారు వాళ్ళు, కొన్నిటికి బి ఇచ్చారు, కొన్నిటికి సి ఇచ్చారు. డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ గ్రేడ్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఓవరాల్ ఇచ్చింది వాళ్ళు బి అండి, సి కూడా కాదు. ఓవరాల్ ఇచ్చింది వాళ్ళు బి కేటగిరీ. బి అంటే ఏంటంటే అడ్వకేట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఉంది అన్నట్టు అనమాట అది. సో అందుకని వాళ్ళు ఇచ్చిందానికి మనకు ఒక్కరికే కాదు, వరల్డ్ వైడ్ గా వాళ్ళ డేటా పారామీటర్లు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అట్లా. అందుకని అది రాంగ్ అని చెప్పలేను. వాళ్ళు మన జీడిపిని క్వశ్చన్ చేస్తున్నారని మీరు చెప్పలేరు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏమేమి క్వశ్చన్ చేస్తున్నారంటే, మనం తీసుకున్న డేటా 2011 to 12 బేస్గా తీసుకుంది. ఇన్ఫ్లేషన్ డేటాని మనం బేస్ గా తీసుకున్న ఇయర్ 11 to 12 తీసుకున్నారు. అయితే నెక్స్ట్ నుంచి మన వాళ్ళు డేటాని అప్డేట్ చేస్తున్నారు. 2026 నుంచి మనం కూడా లేటెస్ట్ మెథడ్ వాడబోతున్నాం. ఇప్పుడు వరకు మనం తీసుకున్న డేటాకు బేస్ డేటా ఎప్పుడంటే 2011 to 12 తీసుకున్నారు. అందుకని ఈ డేటా చాలా అవుట్డేటెడ్ బేస్ డేటా అనమాట. అది బేస్ మీద వాళ్ళ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది మన హోల్సేల్ ప్రైస్ ని కన్సిడర్ చేస్తారు. ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసింది కాదు, అది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందని బట్టి తీసుకోవట్లా, హోల్సేల్ డేటా తీసుకుంటున్నాం. హోల్సేల్ డేటా ఏంది, ఒక రైతు పంట పండించాడు, అక్కడున్న రేట్ తీసుకోవట్లేదు. మనం 2011 డేటా తీసుకుంటున్నాం కాబట్టి అవుట్డేటెడ్ డేటా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ రెండోది ఏమో హోల్సేల్ ప్రైస్ తీసుకుంటాం మనం తీసుకుంటే హోల్సేల్ ప్రైస్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ రేట్ కాకుండా మనం హోల్సేల్ డేటా తీసుకున్నాం కాబట్టి గ్యాప్ ఉంది అంతకంత, దానికి కూడా వేరియేషన్ వస్తుంది. అంటే మూడోది ఏమో ప్రొడక్షన్ కన్నా ఎక్స్పెండిచర్ మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుంది.
మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట ప్రొడక్షన్ డేటా కన్నా దీనికి. రైట్. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఆర్బీఐల్ డిఫైన్ చేసుకున్న ఇన్ఫ్లేషన్ డేటా 2 to 4% మధ్య. బట్ రియాలిటీకి ఇప్పుడు సిపిఐ ఇండెక్స్ ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేటు పెరిగింది అండ్ 0.25 అని చెప్తుంది. ఓకే. బట్ సిపిఐ ఇండెక్స్ అనేది ఓవరాల్ దాంట్లో కొంత పార్టీ ఉంది, మిగతా పార్టీ హౌసింగ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఉంటుంది. మెడికల్ అవును. ఇన్ఫ్లేషన్ కావచ్చు, అవి ఉంటుంది. అవును. చాలా ఉన్నాయి కదా, అవన్నీ కలిపితే అది 2 దాకా ఉండొచ్చు మేబీ. రైట్. రైట్. అండ్ రెండోది సీజనల్ అడ్జస్ట్మెంట్ డేటా లేదు ఇక్కడ, లేదు. అవును. సీజనల్ అడ్జస్ట్మెంట్ డేటా లేదు. అవును. ఈ నాలుగిటి వల్ల అది గ్రేడ్ సి అంటుంది. ఓవరాల్గా ఇచ్చింది బి గ్రేడ్, బట్ ఇన్ఫ్లేషన్ వరకు ఈ డేటా వరకు ఇచ్చిందేమో సి గ్రేడ్ ఇస్తుంది అనమాట. మనకే కదా, ఈవెన్ చైనా కూడా చాలా కంట్రీస్కి ఇస్తుంది సి గ్రేడ్. అంటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ వాళ్ళు వీటిని అడాప్ట్ చేస్తుంది లేటెస్ట్ ఇయర్ నుంచి ఏం కాదు, ఎప్పటి నుంచో అడాప్ట్ చేస్తుంది. ఉంటుంది. అవును. బట్ నెక్స్ట్ నుంచి ఇది ఎట్టగా అప్డేట్ చేస్తుంది. అప్డేట్ అవుతుంది. కాబట్టి డేటా రీడింగ్ లో వాళ్ళు అనుకున్న డేటా అదనమాట ఓవరాల్ గా. రైట్. కాబట్టి ఐఎంఎఫ్ వాళ్ళు సి గ్రేడ్ చేశారు ఇండియాని అలా అనడానికి ఏం లేదండి. అది ఇంటర్నేషనల్ బాడీ, దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దాని డేటా ప్రకారం అది ఇస్తూ ఉంటుంది. రైట్. అంటే వాళ్ళు డైరెక్ట్ గా సి గ్రేడ్ ఇచ్చింది 2-3 పాయింట్లకి, అన్నిటికి కాదు. అన్నిటికీ కొన్నిటికి ఏ ఇచ్చారు, ఓవరాల్ గా బి ఇచ్చారు. రైట్. బట్ మనం ఒకటే కాదు, ప్రపంచంలో చాలా కంట్రీలు మొత్తం ఆ గ్రేడ్ లో ఉన్నాయి. రైట్. కాబట్టి అదేదో బ్యాడ్ అండ్ ఇండియా ఏదో మ్యాన్పులేట్ చేస్తున్న జీడిపి గ్రోత్ అని కాదు. లేదు. అంటే ఫైనల్ వాళ్ళు కంక్లూజన్ ఇచ్చారు, ఇండియా ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి గ్రోత్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి వాళ్ళే ఇస్తున్నారు రేటింగ్ ఆడ. రైట్. అందుకని క్వాలిటీ గురించి క్వశ్చన్ కాదు, అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ మీద క్వశ్చన్ మార్క్ అనమాట అంతే. రైట్. Okay, రైట్. సో surveillance ఎంత మరి. సీరియస్ గా తీసుకోవాలంటారు దీన్ని? సీరియస్ గా తీసుకోవాల్సిన బేసికల్ గా ఇంటర్నేషనల్ ఈ థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ అని అంటారే కానీ అవన్నీ బయాస్ ఎక్కువ ఉంటుంది మేడం. అవన్నీ సపోజ్ ఇప్పుడు హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనది పాకిస్తాన్ కన్నా తక్కువలో ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఇండియన్ ర్యాంక్ పాకిస్తాన్ నుంచి ఇంకా తక్కువ ర్యాంక్ ఉంది. అంటే పాకిస్తాన్ మనిషినాడు ఎవడు కరువు కటకలు తల్లాడిపోతున్నారు, బట్ మనకన్నా వాళ్ళు హ్యాపీనెస్ లో ఎక్కువ ఉన్నారంట. అండ్ హంగర్ ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్ కన్నా మనం ముందున్నాం. అంటే పాకిస్తాన్ లో హంగర్ లేదంట, ఇండియాలో ఎక్కువ ఉండ హంగర్. అంటే ఏం బేస్ తీసుకుని అదేనే ఉంటుంది, మ్యానిపులేషన్ డేటా ఎక్కువ ఉంటుంది. అండ్ డెమోక్రసీ ఇండెక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంటుంది మనకంటే, డెమోక్రసీలో అందులో ఉంటది. క్రైమ్ ఎక్కువ అక్కడ. ఆ విషయం అదేనే ఉంటుంది. డేటా ఏంటంటే ఇంటర్నేషనల్ వాళ్ళందరూ ఇండియన్ బయాస్ ఉంటది. ఇండియా డెవలప్ అయ్యే కొద్ది అటాక్స్ ఎక్కువ అవుతుంటాయి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇండియాని ఎట్టయినా సరే మ్యానిపులేట్ చేయాలని చెప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఇంకా దానికి వంత పడతా ఉంటారు. అందుకని టూ మచ్ డెమోక్రసీ ఆల్సో నాట్ గుడ్. బిట్రేయింగ్ సపోర్ట్ ఉందంటారు. ఇప్పుడు ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు ఇండియాని. డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? జీడిపి గ్రోత్ ఉన్నప్పుడు ఇండియా ఇన్ఫ్లేషన్ ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండియా రిసెషన్ అంటే ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి రిసెషన్ రావు, ఎప్పటికి రావు. మినిమం గ్రోత్ 4 to 5% మధ్య ఉంటుంది తప్ప రాదు నీకు. డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది? వాళ్ళు ఏదో ఆవేశం ఏదో అతిగా అన్నాను. ఇంత దగ్గర రాహుల్ గాంధీ గారు కూడా డెడ్ ఎకానమీ అన్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ మోటివ్ తప్ప డేటాబేస్ కాదు. అందుకని ముందు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ఇండియా మీద అటాక్లు ఇంటర్నల్ గా ఏదో విధంగా. అంటే ఒరిజినల్ ఐటమ్ తట్టుకోలేరు. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు నో అంటే నేను ఎస్ అనాలి ఇంకంతే, నేను నో అంటే నువ్వు ఎస్ అనాలి అంతే తప్ప ఇద్దరు ఎస్ అనడానికి వీల్లేదు. అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే ఇలాంటి టూ మచ్ డెమోక్రసీ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. అవును, అదే ఇప్పుడు రష్యా చూడండి ఎలక్షన్సే లేవు, చైనా చూడండి ఎలక్షన్సే లేవు, నో రిజర్వేషన్స్, నో మిగతా నో అంటానికి వెళ్ళలేదు గవర్నమెంట్ చెప్పిన దానికి. అండ్ గల్ఫ్ కంట్రీ చూడండి మోనోపలి, లిటరల్లీ అది కింగ్స్ పాలన అనమాట అక్కడ. అంటే డెమోక్రసీ ఎక్కడ లేదు, అవి బాగా డెవలప్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీ టూ మచ్ ఉన్న కంట్రీస్ ఏమీ డెవలప్ అవుతున్నట్టు ఏం లేదు. రీసెంట్ గా ఢిల్లీలో వాళ్ళు ఏదో ఎయిర్ పొల్యూషన్ మీద రాస్తారోకలు చేసుకుంటూ సడన్ గా నక్సలిజానికి అనుకూలంగా చేస్తున్నారు రాస్తారోకలు. ఎక్కడుంది ఇక్కడ? ఇంకా టూ మచ్ డెమోక్రసీ నాట్ గుడ్ ఫర్ ఎకానమీ అనమాట. బట్ డెమోక్రసీ ఉండి కూడా గతకొత్త గ్రోత్ అవుతున్నది మాత్రం గ్రేట్ అది. అందుకని ఇండియా లాంటి కంట్రీల్లో ఎప్పుడు అపోజిషన్ ఉంటుంది, మీరు ఏం చేసినా అపోజిషన్ ఉంటుంది, గుడ్ చేసినా బ్యాడ్ చేసినా వర్క్ చేసినా. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందు పోవాలి తప్ప క్రిటిసైజ్ చేయలేము. అందుకని ఈవెన్ ఐఎంఎఫ్ వాళ్ళు ఈ సి గ్రేడ్ చేసినంత మాత్రాన ఇండియా నిజంగా సి గ్రేడ్ వెళ్ళిపోద్ది, డి గ్రేడ్కి వెళ్ళిపోద్ది అంటే ఈవెన్ వాళ్ళు డి గ్రేడ్ ఇచ్చినా ఇండియా ఏమి ఎఫెక్ట్ అవ్వదండి. ద ట్రూత్ ఏంటంటే వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేశారు ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అని, అండ్ 3rd ఎకానమీగా మారబోతుంది వితిన్ 2-3 years కల్లా. అండ్ అమెరికా, చైనా, నెక్స్ట్ ఇండియానే ఉంటుంది వితిన్ 3 years కల్లా. అది యాక్సెప్టెడ్ ట్రూత్. అండ్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ 6 months బ్యాక్ అమెరికాతో వాళ్ళు ట్రేడ్ టారిఫ్ డిసగ్రిమెంట్ అయినప్పుడు ఇండియా ఏమైపోద్దో అన్నారు. డెడ్ ఎకానమీ కాదు, ఇండియాలో వరల్డ్ లీడింగ్ ఎకానమీగా మారింది, ప్రూవ్ చేసుకుంటా ఉంది. అందుకని ఒకళ్ళు ఇంటర్నేషనల్ డేటా ప్రకారం అని కాదులే కానీ, బట్ ఇండియాలో గ్రోత్ ఎక్కువ మాట క్లియర్గా కనపడతా ఉంది, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇట్స్ రైజింగ్ ఎకానమీ. ఏదన్నా వరల్డ్ ఇండియాకి ఆపోజిట్ పోతుందంటే వాళ్ళు నాశనం కోరుకుంటారు తప్ప ఇండియా అయితే కాదు. అందుకని ప్రతి కంట్రీ, యూరోప్
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెడీ అవుతుంది అమెరికా కంటే ముందే. కాబట్టి దానివల్ల లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇండియా బెనిఫిట్ అవుతుంది. అంటే చైనా వాళ్ళు 30 years బ్యాక్ 10 years బ్యాక్ ఎక్కడైతే ఉన్నారో ఇండియా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు చైనా జీడిపి గ్రోత్ 4K రిస్ట్రిక్ట్ అయిపోయింది వాళ్ళది. మనది అలా కాదు, 8, 9, 10 దాకా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే గవర్నమెంట్ కనుక ఇలానే సపోర్ట్ చేస్తే కనుక ఇన్ఫ్లేషన్ ఇలాగ కంట్రోల్లో కనుకుంటా డెఫినెట్గా ఇండియా గోయింగ్ టు రాక్, డెఫినెట్గా పాజిటివ్ న్యూస్. అందుకని IMF వాళ్ళు ఇండియాకి సీక్రెట్ చేశారనే బదులు పక్కన చైనాని కూడా సీక్రెట్ చేశారు. వాళ్ళు ఓవరాల్ డేటా మీద డి ఇచ్చారు అండ్ వాళ్ళు వాడి మెథడ్స్ కూడా మనకు క్లియర్గా ఉంది. కాబట్టి దాన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ షేర్డ్. అండ్ ఇంకోటి మనకి ఇప్పుడు 14th and 15th మనకి వెబినార్స్ అనేవి రన్ అవుతున్నాయి 6 to 9 o'clock. సో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వబోతున్నారు అండ్ ఏం షేర్ చేయబోతున్నారు? వాట్ ఇస్ దిస్ ప్రోగ్రామ్ అబౌట్? మనం ఎప్పుడే చిన్న బిగినర్స్ ఎవరైనా మార్కెట్లో రావాలి అంటే అండ్ ఎట్లా పోవాలి, ఇప్పుడు ఎకానమీ ఎంతగా రైజ్ అవుతుంది, నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్ వే అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్సే. ఇవాళ రేపట్లో ప్రతి అసెట్ మీరు ఫిజికల్ వాటితో పోల్చుకుంటే డిజిటల్గా మేనేజ్ చేయడం చాలా ఈజీ. స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో. అంటే కిడ్స్ ఎక్కడెక్కడో సెటిల్ అవుతుంటారు అబ్రాడ్లో. అలాంటి టైంలో వాళ్ళకి అసెట్స్ ఈజీగా మేనేజబుల్గా ఉండాలి అంటే డిజిటల్ అసెట్స్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సేఫ్ సెక్యూర్ వేలో ఈ డిజిటల్ అసెట్స్ని ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, వీటన్నిటికీ ఏంటంటే ఈజియెస్ట్ వేలో మీరు నేర్చుకోవాలంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఆర్ ఈజీ అనమాట. మనం వాటి మీద ఈ మంత్లీ 2 webinars కండక్ట్ చేస్తున్నాం. సో ఈ వెబినార్లో కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ది థింగ్స్. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.